రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించినందుకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్లుగా అడవిలా తయారైన రాజధానికి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొత్త ఉత్సాహాన్ని నింపారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం గతంలో తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని రాజధాని రైతులు ఆనందపడుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రైతులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఇటు అమరావతి మళ్ళీ పునఃప్రారంభం అందుకుందని చెప్పుకోవాలి. ఇటు మోడీ చేతుల మీదుగా అయితే అమరావతి రాజధాని ప్రారంభమైంది. సో దీనికి సంబంధించిన రైతులు కానివచ్చు, అమరావతి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? అమరావతి ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే కనుక అమరావతి రైతులు ఒక కొత్త ఉత్సాహం కనపడుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా 3 సంవత్సరాలలో అయితే కనుక అమరావతి రాజధానిని అయితే కనుక ఏదైతే మొత్తం క్యాపిటల్ అన్నింటినీ కూడా డెవలప్ చేసే విధంగా దిశగా అయితే కనుక అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తాయని చెప్పేసి కూడా నిన్న స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 58,000 పనులను అయితే కనుక ఇక్కడ ప్రారంభించిన నేపథ్యంలో అయితే కనుక రైతులందరూ కూడా ఇక్కడ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అమ్మ చెప్పండి, నిన్న నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి వెళ్ళారు, అమరావతికి ఎలా అనిపిస్తూ ఉంది మీకు? బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మాకు మోడీ గారు ఇక్కడికి వచ్చారండి, మాకు సపోర్ట్గా మాట్లాడారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఆయన ఈ అమరావతి రాజధానికి కుడిభుజంగా ఉంటామని చెప్పారండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము 5 సంవత్సరాలు పడ్డ బాధలకి మాకు ఒక ఫలితం దక్కిందనని ఆనందపడుతున్నామండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము 5 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డామో, ఎన్నైతే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నామో, అవమానాలే పడ్డామా, పేడాటిస్టులనే అనిపించుకున్నామా, లంజల్లారనే తిట్టించుకున్నామా, జుట్టు పట్టుకుని ఇడిచి మీకు టీడీపీ వాళ్ళు 500 ఇచ్చారా, రోజుకి 1000 రూపాయలు ఇచ్చారా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయండి. మేము 500 1000 రూపాయలు తీసుకొని రాలేదండి. మేము స్వచ్ఛంగా భూములు ఇచ్చిన రైతులమే. మేము 5 రైతులం కాబట్టి మేము 5 సంవత్సరాలు మేము నిలబడి వాళ్ళ అన్న మాటలకి, వాళ్ళు కొట్టిన దెబ్బలకి అన్నిటికీ మేము ఓర్చుకొని నిలబడి మేము ధర్నాలు చేసాము. మేము చేసిన ధర్నాలకు మాకు ఫలితం అనేది దక్కిందండి. అంటే ఇళ్లలో మహిళలు గృహిణీలుగా మీరు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అంటే 5 సంవత్సరాలుగా కూడా మీరు బయటకు వచ్చి ఎన్ని నిరసనలు చేసినప్పటికీ కూడా అనేకమైన మాటలన్నీ కూడా అన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని పదాలు యూజ్ చేశారో అలాంటి మాటలు తిట్టడం కానీ, కొట్టడం కానీ, లాఠీ చార్జీలు చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని దురుసుగా ప్రవర్తించడం కానీ, ఇదంతా ఎలా చూడొచ్చు? మేమండి గుడికి వెళ్తుంటే అప్పుడు అలాగే కొట్టారండి జుట్టు. మిమ్మల్ని మీకు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారే, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు, మీ శిబిరాల వరకే పరిమితమని. మేము గుడికి వెళ్ళటానికి కూడా మాకు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని మాకు తెలియదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా రాసి పెట్టుకున్నారేమో ఆయన రాజ్యాంగంలో, మాకైతే తెలియదు కదండి. ఎప్పుడు చూడలేదు. మేము గుళ్ళకి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రుల పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని మాకు తెలీదు. మేము మామూలుగా వెళ్తుంటే పోలీసులు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టించి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అండి తిట్టించి, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు ఎళ్ళలోంచి బయటికి, రోడ్లు ఎక్కారు, మండలారు, మీకు మూళ్ళేరా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయండి మమ్మల్ని. అన్ని బాధలు పడి మేము అన్నీ చేసి కనీసం ఆయనే చెప్పాడండి ఒకప్పుడు ఏకైక రాజధాని అమరావతినా, అమరావతికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పినాడు. పదవిలోకి వచ్చినాక మాట మార్చి మాడని తిప్పాడండి. అలాగే చేయటం ఆయనకి తప్పని తెలుసో మరి తెలీదో, మాకైతే తెలీదు. మాకు అనిపిస్తుంది ఆయన చేసింది ముమ్మాటికి తప్పేను, తప్పు ఒప్పుకోడు. నిన్న ఇక్కడికి రావడానికి కూడా నేను రాను, నాకు ఇన్విటేషన్ పంపొద్దు అదే అన్నాను. నీకు అమరావతి మాట అంటేనే నీకు దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు, అమరావతి రైతులు నీకు దెయ్యాల్లాగా కనపడుతున్నారు. నీకు అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావు? నీకు కనీసం అమరావతి పేరు పలకటమే చేత కదండి జగన్మోహన్ రెడ్డికి. అమరావతి అని పలకమనండి మేము చెప్తాము రైతులమే. ఆ మాట అంటానికి కూడా భయము, ఎన్నులో వణుకు పుట్టుద్ది. అమరావతి రైతులు మహిళలు చేసిన పనికి ఆయనకు వణుకు పుట్టుద్ది ఎన్నులు. అందుకే నిన్న సభకు కూడా పిలిస్తే ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన రాకపోవడానికి కారణం ఇదే అంటారు. అవునండి, మరి రాడు వస్తే నన్ను ఏడ చంపేస్తారో రైతులు మహిళలు అందరూ కలిసి అని చెప్పి కుక్కలాగా దాముకున్నాడు. దమ్ముండాడైతే రావాలి. నువ్వు అమరావతి మీద నువ్వు విషం చెప్పావు, నేనే విషం చెప్పలేదు, నాకు భయం లేదు అనుకున్న వాడివైతే రావాలి. నువ్వు దడిచి కుక్కలాగా కూర్చొని నేను రానన్నావు. నీకు అమరావతి ఏం చేసింది? అమరావతి అన్నాడు, కమ్మకులం అన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాగాడు. వాడు ఇష్టం వచ్చినట్టు వాగి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఎక్కడికి వస్తాడు? రమ్మనండి చూస్తాము. మొన్నటిదాకా ఇక్కడ పరిపాలన చేసి ఎడారన్నారు, శ్మశానం అన్నాడు, మమ్మల్ని లాఠీలతోనే కొట్టించాడా, ఇష్టం వచ్చినట్టు చేశాడండి. బ్లేడ్లు పెట్టి చేతులు గొప్పించాడు.
వాడికి మా ఉసురు తగిలేవాడు అసలు గద్దె దిగిపోయింది. అమ్మా, మీరు చెప్పండి. అమరావతి రైతులందరినీ కూడా వీళ్ళు రైతులే కాదు అనేసి కూడా ఎన్నో మాటలు అన్నారు. అప్పట్లో నిరసనలు చేస్తుంటే కూడా వీళ్ళందరూ రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అన్న పరిస్థితి ఎలా? అంతకుముందు పదవిలోకి వచ్చే ముందు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే అమరావతిలోనే ఉంటున్నాను, మీ పక్కనే ఉంటున్నాను, నేను మద్దతు ఇస్తాను, నేను డెవలప్మెంట్ చేస్తాను, మీకు 30% ఉంది 70% ఇప్పిస్తానని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని పదవి రాగానే ఇక్కడ అసలు అమరావతి రైతులే కాదు, ఇక్కడ అసలు ఊళ్ళే లేవు, ఇక్కడ అసలు ఊళ్ళే పోయినాయి అన్నట్టుగా హేళన చేశారండి. ఈయన పిలిచి మేము మర్యాదగా పిలుస్తారు, ఎవరైనా ఏ ఫంక్షన్కైనా కులం మతం భేదం ఎవరు చూడరు, అందరూ ఒకటే అని పిలుస్తారు. పిలిచినందుకు నేను రాను అని చెప్తున్నారండి. ప్రధాని మోడీ గారు కూడా మామూలుగానే ప్రజల మధ్యలో నుంచి వచ్చారు, ఈయన మాత్రం వస్తే పరదాలతో వస్తారండి. నిన్న లక్షల మంది వచ్చారు, 7 లక్షల మంది జనం వస్తే 5,000 పోలీసులేనండి ఉంది. ఈయన సచివాలయానికి, ఈయన ఇంటికాడ నుంచి సచివాలయానికి నా ఇంటికి ఆయన ఇంటికి అంత దూరం ఉంది. ఈయనకి 5,000 పోలీసులు 7,000 పోలీసులు ఆ రకంగా పిలిపించుకునేవాళ్ళు. రాజధాని గ్రామాల్లో ఇంటికి 2 పోలీసులు పంపించేవాళ్ళు. మేము పట్టణ భవనంలో 2 పోలీసులు ఉండాలన్నమాట. మేమన్నా ఉగ్రవాదులమా, ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా? ఈయన పాకిస్తాన్ బుద్ధి ఉంది కాబట్టి ఈయన పాకిస్తాన్ తొందరగా పోతే మంచిది. ఈయన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. రాజధాని గ్రామాల్లోనే కాదు జిల్లాల్లో కూడా ఎవరికి ఇష్టం లేదండి. నిన్న లేకపోతే ఎంత ఆహ్వానిస్తారండి, ఎంత మంది వచ్చారండి, ఎంత ఉత్సాహంగా వచ్చారు. యువత మాకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తున్నాయి అని మాకు అండగా ఉంది కేంద్రం అని ఎంతో పడ్డారండి. జై అమరావతి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో పనులను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని వెళ్ళిన తర్వాత అయితే కనుక 3 సంవత్సరాల్లో రాజధాని మొత్తాన్ని కూడా డెవలప్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ టార్గెట్ని రీచ్ చేయగలిగేటువంటి ఇది ఉందంటారా? జై అమరావతి అండి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్ల పనులకి శంకుస్థాపన చేశారండి. 3 సంవత్సరాల్లో అంతకుముందు 70% పూర్తి ఆగిపోయినాయండి ఎక్కడే. అవన్నీ ఐకాన్ టవర్స్ కానీ, ఎమ్మెల్యేఎంఎల్స్ క్వార్టర్స్ కానీ, పార్లమెంటు సచివాలయం ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో మెయిన్ రోడ్లు ఇవన్నీ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుందండి. ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, అవి మాత్రం పూర్తి అవుతాయండి. అవి కేంద్ర సహకారాలు ఉంటాయని అభివృద్ధి చేయటంలో బాబు గారిని ప్రశంసించారు కూడా మోదీ గారు కూడా. ప్రజలందరూ కూడా నిన్న సభకి లక్షల్లో వచ్చారండి, 5-6 లక్షల మంది. వాళ్ళందరూ కూడా మోదీ గారు చెప్పిన మాటలు విని ఎంతో సంతోషంగా ఉన్నారు. సభ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. దానికి అందుకని రాజధాని అనిపించిందంట. అంటే మోదీ గారు డైరెక్ట్గా అమరావతి గురించి ప్రస్తావిస్తూ తెలుగులో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన అమరావతి అంటే ఇది ఒక ప్రాంతం కాదు, ఇది ఒక శక్తి అన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఎలా అనిపించింది? అమరావతి అంటే ఇది దేవతల రాజధాని అండి. మోదీ గారికి తెలుగు రాపైనా నేర్చుకోనైనా ఈ అమరావతి నేలకున్న శక్తి గురించి మాట్లాడారండి. ఇది పుణ్యభూమి అండి, ఇది రైతులు పంటలు పండించే భూమి అండి. ఎంత శక్తి లేకపోతే ఏ రకంగా విధ్వంసం చేసిన భూమి కూడా మళ్ళీ ఈరోజు మొక్క కనుక చిదిమేసిన మళ్ళీ లెగిసి మొలకెత్తినట్లు ఆ రకంగా మళ్ళీ పైకి వచ్చిందండి. పైకి రావడానికి ఈ భూమిలో, ఈ నేలలో ఇక్కడ ఇచ్చిన స్వార్థం లేకుండా వీళ్ళు రైతులందరూ కూడా ఏకదాటితో ఇచ్చిన త్యాగం కూడా దానికి ఒక నిదర్శనం. దానివల్లే ఈరోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం కాబోతుంది. ఇది దేవిద్యమానంగా వెలగొందబోతుంది. ఈ అమరావతి నిర్మాణాలకు శరవేగంగా పూర్తి కాబోతున్నాయి. ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయండి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. అమరావతిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, గతంలో ఎలాంటి సమస్యలు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు తీర్చాలి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకంటూ ఒక రాజధాని కావాలని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ అని ఒక ల్యాండ్ సిస్టమ్ అని ఒక పూలింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ రైతుల భూముల్ని సమీకరించి వారు చేసిన నిర్మాణాలు మనకు అందరికీ తెలిసినవే. 70% 80% వరకు వారు చేయగలిగారు అప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలోనే. అలాగే భూ సమీకరణ విధానం కూడా చాలా త్వరితగతిన జరిగిపోయింది. ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా చాలా శాంతియుతంగా జరిగిపోయింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం వల్ల ఎప్పుడు బయటికి రానటువంటి మేము బయటకు వచ్చి కుటుంబాలతో సహా నడి రోడ్డు నుంచి ఉన్నటువంటి పరిస్థితి 1631 రోజుల ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఎన్నిసార్లు వాళ్ళు అవమానించినా కూడా మమ్మల్ని చాలా నీచంగా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడినా, అలాగే మా మీద లాఠీచార్జ్ చేసినా, మా మీద అక్రమ కేసులు బనాయించినా, ఇంకా ఎన్నో రకాలుగా మా ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మాకు భగవంతుడే ఉన్నాడు, న్యాయస్థానాలే ఉన్నాయని చెప్పేసి మేమందరం
వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఆ తర్వాత న్యాయస్థానాలు పోరాడినందుకు మాకు విజయం లభించింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులు మళ్ళీ శరవేగంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు చేసినటువంటి ప్రయత్నం కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నిన్న మోడీ గారి చేతుల మీదుగా నిన్న మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగింది. వారు ఇక్కడికి రావడమే అంటే వాళ్ళది బిజీ షెడ్యూల్, పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం వేసింది. అలాగే వారు ముందుగా ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి మేము వెళ్తుండగా మా మీద ఫస్ట్ లాఠీచార్జ్ జరిగిందో దాన్ని గుర్తుపెట్టుకొని అన్నారో మరి ఏదైతే తెలియదు, కానీ వారు మాట్లాడడం స్టార్ట్ చేసిందే అమ్మ దుర్గా భవాని అంటూ, తల్లి దుర్గా భవాని అంటూ స్టార్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది తెలుగులో మాట్లాడినందుకు. అలాగే భుజం కలిపి నడుస్తాం, మనమే చేయాలి అని కూటమి ప్రభుత్వం వారు ముగ్గురు చర్చించుకోవడం, మాట్లాడడం ఇంకా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంకా 64,000 కోట్ల విలువ గల ప్రాజెక్టులని వాళ్ళు లాంచ్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. సో ఎప్పటికైనా అమరావతి అనేది అజరామరంగా వెలుగుతుంది, ఆయన చేయగలడని చెప్పి బాబు గారిని వారు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, అంటే అమరావతి రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత ఇప్పుడు అమరావతి గడ్డపైన అయితే కనుక ప్రధాని మోదీ అడుగుపెట్టి ఇక్కడికి వచ్చి అందరికీ హామీ ఇవ్వడం కానీ దానికి సంబంధించి మాట్లాడడం కానీ అమరావతి రైతుల గురించి ప్రస్తావించడం కానీ ఎలా అనిపిస్తాం? ఇప్పుడు 5 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత ఆ బాధలన్నీ మర్చిపోయామండి. ఎందుకంటే మా నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కలిసి బాగా పనిచేస్తారనేది ఒక కష్టపడ్డదంతా ఎప్పుడో మర్చిపోయాము. వీళ్ళు ముగ్గురు మాత్రం బాగా చక్కగా చెవులో చెప్పుకోవటం, మోదీ గారికి నవ్వుకోవటం అవన్నీ బాగా నచ్చిందండి బాగా మాకు. అది తిరుపతి, కాళహస్తి ఇవన్నీ రోడ్లు దగ్గరలో అందరికీ పుణ్యక్షేత్రానికి దగ్గరికి వెళ్ళేటట్టు రోడ్లు వేస్తానని ఆ మాట బాగా నచ్చిందండి. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి మనం ఎంత తొందరగా పోగలుగుతామని ఆలోచిస్తాం కదా. అది బాగా తెలుగు రాకపోయినా కూడా తెలుగు నేర్చుకొని ఇది మహాశక్తి అమరావతి కాదు అవన్నీ అసలు బాగా తెలుగులో మాట్లాడి అందరినీ మెప్పించారండి. ఎందుకంటే బాగా అమరావతి అనేది శరవేగంతో జరుగుతుందండి. ఇక బాగా పనులు అయ్యి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో బాగా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మోదీ గారు వస్తానని కూడా చెప్పారండి. అప్పుడు ఆయన కరెక్ట్గా ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు మాట తప్పడు, మడమ తిప్పడు, మాట తప్పడు జగన్ గారి లాగా. అందుకని ఈయన అన్నీ బాగా చేస్తాడండి. కాదు జగన్ గారి లాగా కాదు, ఆయన అన్ని మాట తప్పి మడమ తిప్పుతూ ఉంటాడు. ఈయన మాట చెప్పాడంటే చక్కగా చేసి నిరూపిస్తాడు. ఎందుకంటే విజన్ ఉన్న లీడర్ అండి. ఆయనలాగా ఎవరు చేయలేరు. ఏది నిన్న అంత జనంలో కూడా మనకి కొంచెం చెమట పోసి కానీ అంత బాగా అసలు చేశాడంటే ఎవరు చేయలేరండి. ఆ విధంగా సక్సెస్ అయ్యిందండి సభ. 5-6 లక్షల మంది జనం వచ్చారు, అంతా బాగుంది. కష్టపడ్డది కూడా మేము మర్చిపోయామండి. నిన్న మీటింగ్ చూసిన తర్వాత కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి. ఇదేదో ఒక చరిత్రలాగా మిగిలిపోయేటట్టుగా 5 సంవత్సరాలు అమరావతి అంటే ఒక శక్తి అని చెప్తున్నారు కదా, ఆ శక్తి ఏదో బాగా చూపించింది. త్రిమూర్తులు ముగ్గురు ఏకమయ్యారు. ఇక మేము భయపడాల్సిన పని లేదు, అంతా బాగుంటుంది. జై అమరావతి, జై అమరావతి. మీరు చెప్పండి, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అమరావతికి. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి మీరు చూశారు, అమరావతిని ఎలా మార్చారు ఎడారిలాగా అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ అమరావతి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ అమరావతి అజరామంగా వెలిగిద్దండి. కానీ ఇది ఒక శక్తిపీఠం లాగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిద్ది. కానీ త్రిమూర్తులు ముగ్గురు కలిశారు కాబట్టి మా రాజధాని అనేది మేము 5 సంవత్సరాలు కష్టపడ్డా, మేము కేసులు పెట్టించుకున్నా, మేము ఎన్ని బాధలు పడ్డా తన్నినా కూడా మాకు ఇష్టమేను. కానీ మోడీ గారు మాత్రం అప్పుడు మట్టి నీరు తీసుకొచ్చి ఒక సంకల్పం ఏర్పాటు చేశాడు, ఇప్పుడు శంకుస్థాపన చేసి ఒక సంకల్పం చేశాడు. కానీ ఫస్ట్ సంకల్పమే ఇక్కడ ఒక శక్తిలాగా ఏర్పడింది. ఇక్కడ ఉన్న దేవతల రాజధాని ఇది. మన రాష్ట్రం బిడ్డలందరికీ ఒక దేవతల్ని అందించినట్టే మోడీ గారు. కానీ ఈ ప్రజలందరూ కూడా తెలుసుకొని మళ్ళీ కూడా బాబు గారికి పీఠం కట్టి ఈ ప్రజలు కూటమి దానికే పట్టం కట్టాలి. అప్పుడు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటాం. ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత భారతదేశంలోనే మెరుగ్గా మన రాష్ట్రం కనపడాలి. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ దెబ్బ అంటే ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చూపించారు. ఫుట్బాల్ పెడితే తన్నింది వాళ్ళు కాదు, మేము తంతే పోయి పడ్డాడు బెంగళూరు ప్యాలెస్లో. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. ఇంకా కూడా ఒక సచిన్ శవాల కాడిపోయి పేలాలు ఏరుకుంటున్నాడు. మమ్మల్ని నువ్వేం అనలేవు, నువ్వేం చేయలేవు కూడా. మేము ఎంతో
స్వచ్ఛందంగా చేసాం ధర్నాన్ అనేది మా అందరూ శక్తి. మా మోడీ గారు, మా మోజీ బ్రహ్మాండంగా చేశారు, మా బాబు గారు బాగా చేశారు. పరిస్థితి మొత్తం మీద ఏదైతే అమరావతి శంకుస్థాపనకు సంబంధించి కూడా ఇప్పటికీ పునఃప్రారంభానికి సంబంధించి కూడా మోదీ వచ్చిన నేపథ్యంలో అయితే కనుక అమరావతి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మర్చిపోయే విధంగా అయితే కనుక ఈ త్రిమూర్తులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇటు ప్రధాని కూడా కలిసి అమరావతి రాజధానిని అయితే కనుక ముందుకు తీసుకెళ్తారు, ఖచ్చితంగా డెవలప్ చేస్తారు అనే నమ్మకంతో అయితే కనుక రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.